డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అక్రమ వలసదారుల తరలింపులో తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్ ప్రభుత్వం మరో 2 విమానాల్లో ఇంకొంతమందిని భారత్కు తరలించింది. ఇందులో తొలి విమానం C-17 గ్లోబ్ మాస్టర్ 3 119 మందితో అమృత్సర్లో దిగింది. ఈ 119 మందిలో 67 మంది పంజాబ్కు చెందినవారు కాగా మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. ఇక మరో విమానంలో ఎంతమందిని తరలించనున్నది ఇంకా ప్రకటించలేదు. 104 మంది అక్రమ వలసదారులతో వచ్చిన తొలి విమానం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అవగా ఇప్పుడు వచ్చిన విమానాన్ని కూడా అక్కడే ల్యాండ్ చేశారు. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకొస్తున్న విమానాలు పంజాబ్లోని అమృత్సర్కే ఎందుకు వస్తున్నాయి? గుజరాత్, హర్యానా, ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే అక్రమ వలసదారుల విమానాలను అమృత్సర్కు పంపిస్తోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆరోపిస్తున్నారు. పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. పంజాబీలు మాత్రమే అక్రమంగా వలస వెళ్తారని ప్రచారం చేయడానికే మోదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని చెప్తున్నారు. అటు బీజేపీ మాత్రం పంజాబ్ సీఎం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. యుఎస్ నుంచి వచ్చే విమానాలకు అమృత్సర్ దగ్గర కాబట్టే ఆ విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని బీజేపీ జాతీయ అధికారి ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. ఇటువంటి సున్నితమైన విషయాలను రాజకీయ లబ్ధి గురించి వినియోగించుకోవడం సరైన చర్య కాదని మండిపడ్డారు. భగవంత్ మాన్ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గట్టుగా నడుచుకోవాలని ఆర్పీ సింగ్ సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దేశ భద్రత గురించి ఎప్పుడూ పట్టించుకోరని, రాజకీయాలు చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారనేది ఇప్పుడు బీజేపీ చేస్తున్న వాదన. అయితే నేతల విమర్శలను పక్కన పెడితే అమెరికా నుండి బయలుదేరిన విమానాలకు పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్టే దగ్గర కాబట్టి అక్కడే ఆ విమానాలు ల్యాండ్ అవుతున్నాయని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. 104 మంది భారతీయులతో గత వారం వచ్చిన యుఎస్ సైనిక విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి బయలుదేరింది. అక్కడి నుండి 8420 కిలోమీటర్లు ప్రయాణించేసి జర్మనీలోని రామ్స్టెన్ ఎయిర్ బేస్ లో హాల్ట్ తీసుకుంది. అక్రమ వలసదారుల కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం రామ్స్టెన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి 5805 కిలోమీటర్ల దూరంలోని అమృత్సర్ కు చేరుకుంది. ఇప్పుడు వచ్చిన రెండో విమానం కూడా ఇదే తరహాలో వచ్చింది. మరోవైపు మోదీ ప్రభుత్వం కూడా అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చించిన మోదీ ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అక్రమ వలసదారుల అంశంతో ట్రంప్ చర్యలకు మోదీ మద్దతు పలకడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం కానుంది. అమెరికాలోని మొత్తం 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. వారిలో 7 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా వారందరూ కూడా స్వదేశానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది.